హాయ్ అండి, నమస్తే. సో ఈరోజు అయితే మనం మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో అదే మన సాఫ్రన్. సో దీన్నే మనం రెడ్ గోల్డ్ అని, అంటే ఎరుపు బంగారం అని కూడా పిలుస్తారు. ఈ సాఫ్రన్ అనేది మనకి క్రోకస్ సటైవస్ అనే ఒక పువ్వు నుంచి సేకరిస్తారు. సో ఈ క్రోకస్ సటైవస్ అనే ఒక పువ్వులో 3 స్టిగ్మాలు ఉంటాయి. సో ఈ 3 స్టిగ్మాలని జాగ్రత్తగా చేత్తో సేకరించిన తర్వాత దాన్ని డ్రై చేసి పౌడర్ చేసినట్లయితే మనకి సాఫ్రన్ వస్తుంది. సో ఈ సాఫ్రన్ అనేది దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో దీన్ని డైయింగ్ ఏజెంట్ గాను, ఫ్లేవరింగ్ ఏజెంట్స్లోను, కేక్స్లోను, డెజర్ట్స్లోను అండ్ ఈవెన్ మెడిసిన్స్లో కూడా వాడుతుంటారు. సో సాఫ్రన్లో అయితే మనకి చాలా రిచ్ న్యూట్రిషనల్ వాల్యూ అయితే ఉంది. సో ఇందులో చాలా లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ ఈవెన్ ఐరన్ లాంటి విలువలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని జస్ట్ ప్రెగ్నెంట్ లేడీసే కాదు, మనకి హార్ట్ హెల్త్కి, మెన్స్ట్రువల్ సైకిల్కి అండ్ ఈవెన్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సాఫ్రన్కి చాలా చల్లటి వాతావరణం అయితే చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అందువల్ల దీని ప్రొడక్షన్ కాశ్మీర్లో అయితే ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్లైమేట్ ఉన్న కాశ్మీర్లో పంటని మదనపల్లిలో పండిస్తున్నారంటే దీని వెనకాల ఎంతో రీసెర్చ్ అండ్ ఎంతో ఎఫర్ట్స్ ఉంటే కానీ ఇది సాధ్యపడదు. సో ప్రజెంట్ అయితే మనం శ్రీనిధి గారి దగ్గరికి అయితే వచ్చేసాం. సాఫ్రన్ కల్టివేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటాం. తను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, దీని వెనకాల ఉన్న రీసెర్చ్ ఏంటి, కంప్లీట్ తెలుసుకుంటాం. సో వీళ్ళ ప్రోడక్ట్ అయితే ఇదండి, సాఫ్రన్, ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ సాఫ్రన్ ఇది. సో కంప్లీట్ సాఫ్రన్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే శ్రీనిధి గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఫస్ట్ ఇనిషియల్లీ హౌ డిడ్ యూ గెట్ దిస్ థాట్? అంటే అందరికీ అగ్రికల్చర్ అయిపోగానే ఎదర్ దిల్ జంప్ ఇన్ టు దిస్ ప్రైవేట్ జాబ్స్ లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ అని వెళ్తారు. సో మీకు ఎలా వచ్చింది ఇట్లా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనే ఐడియా? అంటే యాక్చువల్లీ ఐ వాజ్ ఈవెన్ వర్కింగ్ ఆఫ్టర్ ఐ డిడ్ మై ఎంఎస్సి. లేటర్ ఆన్ నేను వర్క్ చేశాను. ఆ తర్వాత 1 year నేను జాబ్ చేశాను. ఆ తర్వాత ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ ఎ స్టార్ట్అప్. అది నేను అగ్రికల్చర్ సెక్టార్ అవ్వడం వల్ల అగ్రికల్చర్ స్టార్టప్పే చేయాలి అని అనుకున్నాను. సో ఆ టైంలో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ మెనీ ఆప్షన్స్, ఏది చేస్తే బాగుంటుందని. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకు ఇది చేస్తే బాగుంటుంది, సాఫ్రాన్ రిలేటెడ్ చేస్తే బాగుంటుంది అనిపించి ఐ స్టార్టెడ్ దిస్ ఇన్ 2022. సో ఎందుకు సాఫ్రానే పిక్ చేయాలని అనిపించింది మీకు? ఐ మీన్ ఫస్ట్ 2 reasons ఉన్నాయి. కాశ్మీర్ మా పార్ట్నర్, వన్ ఆఫ్ ద పార్ట్నర్ అండ్ కంపెనీ మేము విజిట్ చేసినప్పుడు ఏమనిపించింది అంటే అక్కడ హార్వెస్ట్ సీజన్లో విజిట్ చేసాము, డ్యూరింగ్ అంటే అక్టోబర్ హార్వెస్ట్ సీజన్. సో ఆ టైంలో మేము ఏం అబ్జర్వ్ చేసాము అంటే జనరల్గా ఫ్లవర్ ప్లక్ చేసిన తర్వాత హార్వెస్ట్ అంటే ఏదైతే సాఫ్రాన్ అనేది హార్వెస్ట్ చేసేస్తారో ఆ తర్వాత పెటల్స్ అనేటివన్నీ ఫార్మర్స్ పరేసేవాళ్ళు అనమాట. బట్ అవి పడేయాల్సిన ప్రోడక్ట్ కాదు అది, ఎందుకంటే చాలా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ వేస్ట్ని మేము వాల్యూ అడిషన్స్గా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కన్సప్షన్ పర్పస్కి కానీ స్కిన్ కేర్కి కానీ యూటిలైజ్ చేసి ఒక స్టార్టప్ పెడదాము అనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ ఐడియా వచ్చింది. అట్ ద సేమ్ టైం అక్కడ మేము ఈ ఇండోర్ సాఫ్రాన్ రీసెర్చ్ జరగడం మేము చూసాము. సో ఇండోర్ అన్నప్పుడు అది ఎక్కడైనా ట్రై చేయొచ్చు, కాశ్మీర్ అనే కాదు, అది ఎక్కడైనా మనం ఒక ట్రయల్ వేయచ్చు. సో ఆ ఐడియాతో మేము ఇక్కడ నా నేటివ్ ప్లేస్ మదనపల్లి కాబట్టి ఇక్కడే మేము ఆ ఇండోర్ సాఫ్రాన్ గ్రోయింగ్ యూనిట్ స్టార్ట్ చేసాము. సో లైక్ ఇనిషియల్గా ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? ఐ మీన్ పెట్టగానే సక్సెస్ అయితే వచ్చేది కదా? సో పెట్టగానే సక్సెస్ అయితే రాదు. సో ఛాలెంజెస్ ఉన్నాయి. మెయిన్ ఛాలెంజ్ వచ్చి కొత్త క్రాప్ కదా. సో నేను యాక్చువల్గా అయితే నేను బీఎస్సీ అగ్రికల్చర్లో కూడా ఈ క్రాప్ గురించి చదివింది లేదు. సో అంటే డిఫరెంట్ క్రాప్స్ గురించి చెప్తారు కానీ ఈ క్రాప్ గురించి అంత డీప్గా కూడా చదివింది లేదు. సో నాకు కొత్త క్రాపే ఇది. సో ఇండోర్లో ఎలా చేయాలి, ఏమేమి ప్రోటోకాల్స్, ఏమేమి స్టెప్స్ పాటించాలి అనేది ఒక ఛాలెంజింగ్ పార్ట్ ఉండింది. అఫ్కోర్స్ కొన్ని బుక్స్, కొన్ని రీసెర్చ్ పేపర్స్, కొంతమంది ప్రొఫెసర్స్ని ఇన్సైట్స్ ఇస్తూ ఉన్నారు మాకు. బట్ స్టిల్ మాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి స్టిల్ మేము ఇప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని ఇంకా గెయిన్ చేస్తూనే ఉన్నాం అన్నమాట. సో అదొక ఛాలెంజింగ్ పార్ట్. తర్వాత ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అంటే సాఫ్రాన్ కావచ్చు, మేము చేసే వేరే వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇంకా ఏ ప్రోడక్ట్ అయినా మార్కెట్ వరకు తీసుకొని వెళ్ళి కస్టమర్స్ ప్రొక్యూర్ చేసే విధంగా రీచ్ అవ్వడానికి ఆ స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టెప్స్ అండ్ స్టేజెస్ ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క స్టేజ్ రిస్క్ అండ్ ఛాలెంజింగ్ గానే అనిపించింది అనమాట.
సో ఒకసారి మాకు ఈ సాఫ్రన్ యొక్క కంప్లీట్ లైఫ్ సైకిల్ ఒకసారి చెప్పగలుగుతాం? సాఫ్రాన్ లైఫ్ సైకిల్ ఇస్ వెరీ సింపుల్. ఒక 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఫ్లవరింగ్ స్టేజ్, ఒకటి సీడ్ డెవలప్మెంట్ స్టేజ్, ఒకటి డార్మెన్సీ స్టేజ్. ఈ 3 స్టేజెస్ అయితే ఉంటాయి. 3 స్టేజెస్కి డిఫరెంట్ మంత్స్ ఉంటాయి. ఇయర్లోని డిఫరెంట్ మంత్స్లో ఈ స్టేజెస్ అనేది క్రాప్కి వస్తుంది. జనరల్గా కాశ్మీర్లో ఆగస్ట్ టైంలో సోయింగ్ ఉంటుంది. అక్టోబర్ టైంలో వాళ్ళకి ఫ్లవర్స్ వస్తాయి. తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ మిడ్ వీక్ వరకు ఫ్లవర్స్ ఉంటాయి. నవంబర్ తర్వాత సీడ్ డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సీడ్స్ కి వాటి రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది అనమాట. సో దే కెన్ ప్రొడ్యూస్ దర్ ఓన్ డాటర్ కామ్స్. సో అది నవంబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది. మార్చ్ నుంచి అక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాశ్మీర్లో. సమ్మర్ ఇన్ ద సెన్స్ బిట్ హాట్నెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో అవి డార్మెంట్ ఫేజ్కి వెళ్ళిపోతాయి, అంటే స్లీప్ స్టేజ్కి వెళ్ళిపోతాయి అనమాట. సో ఎటువంటి యాక్టివిటీ ఉండదు. డెవలప్మెంట్ ఫేజ్ అంతా నిల్లు ఉంటుంది. సో ఆ పర్టికులర్ పీరియడ్ అనేది 4 months వరకు ఉంటుంది, అంటే జూలై ఎండింగ్ వరకు ఉంటుంది. మళ్ళీ ఆగస్ట్ అనేది మళ్ళీ ఏం విత్తనాలు సో చేయనవసరం లేదు. అవి ఫార్మర్స్ ఏం చేస్తారు అంటే ఆల్రెడీ భూమిలో వచ్చిన కొత్త విత్తనాలు అలానే పెట్టేస్తారు, అలానే అది కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బట్ ఇండోర్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇండోర్స్లో ఏంటంటే ఫ్లవరింగ్ వితౌట్ సాయిల్ చేస్తాం. సో ఆగస్ట్లో సీడ్స్ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత కాశ్మీర్ నుంచి వాటిని ట్రేస్లో పెట్టి, క్లైమేట్ అనేది చిల్లర్ అండ్ హ్యూమిడిఫైయర్, ఇవే 2 major ఎక్విప్మెంట్స్ వాటికి. సో చిల్లర్ ద్వారా టెంపరేచర్ అండ్ హ్యూమిడిఫైయర్ ద్వారా హ్యూమిడిటీ ఇచ్చి ఫ్లవరింగ్ అనేది తెప్పిస్తాం అనమాట. ఒక టెంపరేచర్ అనేది ఎలా ఫాలో అవుతాము అంటే మేము జస్ట్ వెదర్ యాప్ని ఫాలో అయిపోతాం. ఈరోజు కాశ్మీర్లో ఈ టైంకి ఎంత ఉంది, బోత్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఎంత ఉందో అదే మేము ఇక్కడ సెట్ చేస్తాం అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ ఫ్లవరింగ్ వస్తుంది డ్యూరింగ్ ద మంత్స్ ఆఫ్ అక్టోబర్. తర్వాత మళ్ళీ సీడ్ డెవలప్మెంట్ ఫేజ్, అది ఒకటి చాలా పెద్ద ఛాలెంజింగ్ పార్ట్ ఇందులో. ఎందుకంటే ఎక్కడ బుక్స్ కానీ, అంటే అవుట్డోర్లో ఎలా చేయాలని ఉంది కానీ ఇండోర్స్లో ఎలా చేయాలి అనేది ఎక్కడ థియరీ లేదు. సో ఇట్ ఈస్ ట్రయల్ అండ్ ఎర్రర్ పార్ట్ అనమాట. సో మన ఓన్ రీసెర్చ్ చేస్తూ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అంటే తెలుసుకుంటాం, ఏమైనా తప్పులు ఉంటే తెలుసుకుంటాం, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ వాటిని చేయకుండా ఇంకా కరెక్ట్గా చేస్తాం. అలా ట్రయల్ అండ్ ఎర్రర్ పార్ట్స్ చాలా ఉంటాయి సీడ్ డెవలప్మెంట్ ఫేజ్లో అనమాట. అఫ్కోర్స్ సాయిల్లోనే చేస్తాము. ఒక 6 inches ట్రేలో సాయిల్ వేసి, ఎందుకంటే డెప్త్ ఉండాలి కామ్స్ డెవలప్ అవ్వడానికి. సో మినిమం 6 inches ఉండాలి, అంటే 8 inches ఉండాలి ట్రే, 6 inchesలో సో చేస్తాం అనమాట. సో కింద 2 inches డెప్త్ ఉండాలి రూట్స్ కోసం అని. సో ఆ ఛాలెంజింగ్ పార్ట్ అయితే ఉంది సీడ్ డెవలప్మెంట్లో. సో ఫస్ట్ వచ్చి కామ్ స్టేజ్. అవును. సో ఈ కామ్స్ మీరు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తారు? కామ్స్ మనకి ఇండియాలో ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ కాశ్మీర్. సో ఇనిషియల్గా లైక్ ఎన్ని కేజెస్ ఆఫ్ కామ్స్? అంటే మనం పెట్టే ఏరియాని బట్టి కామ్స్ ఉంటాయి. మేమైతే ఒక 3 quintals వరకు తెప్పించుకున్నాము. తెప్పించుకుని వీ హ్యావ్ టు గో అండ్ ప్రొక్యూర్ ఇట్ యాక్చువల్గా. అక్కడ యూనివర్సిటీస్ నుంచి లేదండి, ఫార్మర్స్ నుంచి. ఫార్మర్స్ అక్కడ ఫీల్డ్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తాం. ఓకే. సో అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ మేము రైల్వేస్ యూస్ చేసాము. రైల్వే పార్సల్ ఆఫీసెస్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసాము పార్సల్స్కి. బికాజ్ ఎయిర్ అంటే మళ్ళీ ఎక్కువ కాస్ట్లీ అయిపోతుంది. సో 3 కేజెస్ లైక్ ఎంత పడింది మీకు ప్రైస్? మేము 2022లో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఇయర్లోనే ప్రొక్యూర్ చేసుకున్నాము, జూలై ఎండింగ్లో. సో ఆ టైంలో మాకు అరౌండ్ 40,000 per quintal పడింది అనమాట. బట్ దిస్ ఇయర్ బికాస్ ఎవ్రీ వన్ వర్ ట్రైయింగ్ దిస్ సాఫ్రాన్ కల్టివేషన్, ఈవెన్ ఫార్మర్స్ కూడా డిమాండ్ ఇంక్రీజ్ చేశారు అని మేము విన్నాం. సీడ్ రేట్ కూడా పెరిగిందని విన్నాం అనమాట. సో ప్రొక్యూర్ చేయాలంటే మీరే డైరెక్ట్ వెళ్ళి తీసుకోవాలి? ఎస్, ఎవరైనా కూడా డైరెక్ట్గా వెళ్ళి తీసుకో. ఐ సజెస్ట్ దట్ ఓన్లీ. ఎందుకంటే ఆన్లైన్ అంతా కూడా మీకు ఎటువంటి సీడ్స్ వస్తాయో తెలియదు కదా. సో డైరెక్ట్గా ఫార్మర్ ఫీల్డ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ సీడ్ ప్రొక్యూర్ చేసుకుంటేనే మనకి ఇక్కడ ఫ్లవరింగ్ వస్తుంది. సో కామ్స్ తీసుకొచ్చిన వెంటనే ఎటువంటి బల్బ్ ట్రీట్మెంట్ లాంటివి ఏమన్నా ఉంటాయా? ఒకవేళ జనరల్గా మనం రైల్వే పార్సల్ చేసిన తర్వాత ఏరియాని బట్టి మనకి ఎన్ని రోజుల్లో వస్తుందని తెలుస్తుంది. మేము బుక్ చేసుకున్న ఏరియాకి ఇట్ వాజ్ అరౌండ్ 3 days పట్టింది రావడానికి. సో అంతవరకు కామ్స్ అనేటివి డిస్టర్బ్ అయి ఉంటాయి. సో మేము కామ్స్ రాగానే జస్ట్ మనం నార్మల్ షేడ్లో బాగా స్ప్రెడ్ చేసేసి సీడ్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చాము, ట్రైకోడర్మా ఇచ్చాము. సీడ్ ట్రీట్మెంట్ అయితే ఫంగల్ ఫార్మేషన్ ఉండకుండా బాగా వెట్టిగా ఉన్న బల్బ్స్ని అయితే కొన్ని డిస్కార్డ్స్ కూడా చేసేసాము గ్రేడ్ చేసి.
సో తర్వాత జస్ట్ ట్రేస్లో పెట్టి జస్ట్ ట్రేస్లో పెట్టేసి ల్యాబ్లోకి షిఫ్ట్ చేసేస్తాం. ఇంకెటువంటి సాయిల్ నో ఏమీ వేయలేదు. ఓకే. సో ఆ తర్వాత మీకు షూట్ ఫార్మేషన్ అనేది ఎన్ని డేస్కి? షూట్ ఫార్మేషన్ మీకు ల్యాబ్లో పెట్టి టెంపరేచర్ మెయింటైన్ చేసిన ఒక 10-15 డేస్కి మీకు చిన్న చిన్న షూట్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్లో, సెప్టెంబర్కి ఫుల్ ప్లెజెడ్గా షూట్స్ ఫామ్ అవుతాయి. 12 to 15 సెంటీమీటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఆ టైంలో కూడా మనం ఎటువంటి సాయిల్ కానీ లేదు ఏమీ యూజ్ చేయం. ఫ్లవరింగ్ స్టేజ్లో మీరు ఎటువంటి న్యూట్రియంట్స్ వాటర్ ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ఈ ఫ్లవర్ ఒక లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే సీడ్ డెవలప్మెంట్ అప్పుడే మనం వాటర్ న్యూట్రియంట్స్ ఏమి ఇవ్వాలన్నా అప్పుడే ఇచ్చేయాలి వాటికి. సో అప్పుడు అవి తీసుకొని స్టోర్ చేసుకుంటాయి. ఆ స్టోరేజే ఫ్లవరింగ్ అప్పుడు యూజ్ చేస్తాయి. సో వాట్ ఎవర్ మీరు ఇవ్వాలనుకుంటే, ఎంత న్యూట్రిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు దట్ ఈస్ ఓన్లీ దట్ స్టేజ్. ఓకే. సో అది అయిపోగానే లైక్ ఫ్లవరింగ్కి ఆల్మోస్ట్ 3 months పట్టిందా మీకు? 3 months. ఓకే. మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చాక హార్వెస్టింగ్ వెంటనే బ్లూమ్ ఫస్ట్ ఫ్లవర్ అబ్జర్వ్ చేసిన వెంటనే మనకి ఇంకా 15-20 days వరకు కంటిన్యూస్ బ్లూమ్స్ ఉంటాయి. ఓకే. సో ఏ రోజైతే మీరు బ్లూమ్స్ చూసారో ఆ రోజే ఫ్లవర్ అనేది తీసేయాలి. మీరు నెక్స్ట్ డే తీసామంటే అదేంటో కానీ ఆ ఫ్లవర్ దాని లోపలే వెళ్ళిపోతుంది. ఇట్ గోస్ ఇన్సైడ్. కొన్ని వెల్త్ అయిపోతే కొన్ని అట్లనే లోపలికి వెళ్ళిపోతాయి. ఓకే. యూ కాంట్ ప్లక్ ఇట్. ఓకే. సో టెంపరేచర్ ఇట్లా ఫ్లవరింగ్ టైంలో ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఏ కైండ్ ఆఫ్ టెంపరేచర్? కాశ్మీర్ 10 to 25 వేరీ అవుతుంది. ఏ మంత్స్ ఏ రోజు ఎలా అనేది వెదర్ యాప్, కంప్లీట్లీ వెదర్ యాప్. ఓకే. హ్యూమిడిటీ కూడా సేమ్ దాన్ని బట్టి మెయింటైన్ చేస్తారు. ఓకే. అండ్ ఆ తర్వాత హార్వెస్టింగ్ అనేది హ్యాండ్తోనే చేస్తాం. కంపల్సరీ హ్యాండ్ హార్వెస్ట్. బ్లూమ్ అయిన రోజే హార్వెస్ట్ చేసేసి డ్రై కూడా పెట్టేస్తాం. ఓకే. డ్రైయింగ్ అనేది ఎట్లా చేస్తాం? షేడ్ డ్రై చేసేస్తాం. కంప్లీట్ షేడ్ డ్రై. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఇంకా రెప్లికేషన్ స్టేజ్లో ఆఫ్టర్ దట్ ఇట్స్ రెప్లికేషన్. ఓకే. సో ఆ టైంలో మీరు ఈ సాయిల్ మీడియా అప్పుడు ఎలాంటి అంటే వర్మీ కాంపోస్ట్ అలాంటి? యాక్చువల్గా మీడియా అనేది వర్మీ కంపోస్ట్, సాయిల్ ప్లస్ రైస్ హస్క్ ప్లస్ కోకోపీట్ మీడియా ఉంటుంది. ఓకే. సో ఆ టైంలో డెప్త్ అనేది 8 inches డెప్త్ ఉండాలి మినిమం. ఓకే. అండ్ స్పేసింగ్ కూడా చూసుకోవాలి. స్పేసింగ్ కూడా 1/2 inch to 1.5 inch రో టు రో, లైన్ టు లైన్ ఉండాలి. ఓకే. ఆ టైంలో వాటరింగ్ అనేది జస్ట్ స్ప్రింకిల్ చేసి క్రాప్ ఎక్కువ వాటర్ ఇచ్చాము అంటే రాట్ అయిపోతాయి. ఓకే. అసలు ఈ క్రాప్ వాటర్ సెన్సిటివ్. ఓకే. అసలు వాటర్ ఎక్కువ ఉంది అంటే లోపల ఫామ్ రాట్ అయిపోతుంది అనమాట. జస్ట్ మనం స్ప్రింకిల్ చేయాలంటే. ఓకే. సో రెప్లికేషన్కి ఎన్ని డేస్ పడుతుంది? రెప్లికేషన్ March-April వరకు పడుతుంది. March-April. సో ఒక కామ్ నుంచి, మదర్ కామ్ నుంచి ఎన్ని ఇట్లా డిపెండ్స్ బట్ మాక్సిమం 1 నుంచి 5 కూడా వస్తాయి. ఓకే. సో నార్మల్గా అయితే 1 yearకి ఒకసారి ఫ్లవరింగ్ అండ్ జర్మినేషన్ అనేది ఒకసారి ఉంటుంది. ఓకే. సో అలా రెప్లికేట్ అయిన కామ్స్ని తర్వాత మళ్ళీ వేరే మీడియాలోకి షిఫ్ట్ చేసి మళ్ళీ ట్రేస్లోకి పెడతాం, డైరెక్ట్ ఫోన్కి పెడతాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఓకే. సో నార్మల్ మీకు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్కి మొత్తం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతా ఎంత కాస్ట్ పడింది? మనకి మేజర్ కాస్ట్ పడేది ఎక్విప్మెంట్స్కి. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటే ఆల్రెడీ ఒక రూమ్ ఉంది ఆర్ ఏదైనా ఒక షెడ్ ఉంది అన్నప్పుడు మనకి కాస్ట్ పడేది వచ్చి ఇన్సులేషన్కి అండ్ ఎక్విప్మెంట్ కాస్టే ఉంటుంది. అంటే ఎక్విప్మెంట్ కూడా మన ఏరియాని బట్టి ఎక్విప్మెంట్ టన్నేజ్ ఉంటుంది అనమాట. సో ఏరియాని బట్టి మన టన్నేజ్ ఉంటుంది అనమాట. సో మెయిన్ 2 tons యూస్ చేసాం చిల్లర్. ఇట్ వాజ్ అరౌండ్ 2 lakhs కాస్ట్ అయింది మాకు. హ్యూమిడిఫైయర్ కూడా ఇట్ వాజ్ అరౌండ్ 55,000 to 60,000. దెన్ ఇన్సులేషన్ అరౌండ్ 1 lakh, లేబర్, ట్రాక్స్, ట్రేస్ అంతా కలిపి మా ఏరియాకి ఇట్ వాజ్ అరౌండ్ 8 lakhs వరకు కాస్ట్ అండి. 8 to 9 lakhs ఇంక్లూడింగ్ సీడ్ అండ్ ట్రావెల్ కాస్ట్. ఓకే. సో ఇన్సులేషన్ మెటీరియల్ అనేది ఏది యూస్ చేసాం? చాలా ఉన్నాయి ఇన్సులేషన్ మెటీరియల్స్. మేము థర్మాకోల్ యూస్ చేసాం. ఓకే. అండ్ ఈ సాఫ్రాన్ వెరైటీ అనేది ఏది? ఒకే వెరైటీ ఉంటుంది సాఫ్రాన్కి ఇండియాలో. ఇట్స్ కాశ్మీరీ సాఫ్రాన్. సో ఇంకెటువంటి డిసీజెస్ ఇట్లా పెస్ట్లు కానీ ఇండోర్స్ కదా, సో అటాక్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. సో కాశ్మీర్ సాఫ్రాన్కి ఇక్కడ మీరు ఇండోర్గా పండించే సాఫ్రాన్కి ఎటువంటి అకార్డింగ్ టు మీ మేమంటే టెస్ట్ చేసినప్పుడు కూడా నో డిఫరెన్స్ అరోమాలో కానీ కలర్లో కానీ. ఎందుకు అంటే మేము యూస్ చేసే సీడ్ మెటీరియల్ ఒకటే కదా. ఓకే. వాట్ ద సీడ్ వి గెట్ మనం కాశ్మీర్ నుంచి తెచ్చి ఆ సీడ్కున్న క్వాలిటీ ఫ్లవరే కదా వస్తుంది.
సో ద సేమ్ ఇట్ విల్ బి. ఓకే. సో ఈ సాఫ్రన్ హార్వెస్ట్ అవుతుంది మీకు అంటే 3 బై ప్రోడక్ట్స్ లైక్ 3 ప్రోడక్ట్స్ లాగా 2 ప్రోడక్ట్స్ రైట్ నౌ మేము రిలీజ్ చేసాం అన్నమాట. సాఫ్రాన్తో ఉండదు, పెటల్స్తో ఉంటుంది. పెటల్స్తో. సో వాటిని అంతా ఏం చేస్తాం? వాటిని మేము టీ బ్యాగ్స్ చేస్తాము, స్కిన్ కేర్ ప్రోడక్ట్ చేస్తాము. సో అలా మా దగ్గర ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట అపార్ట్ ఫ్రమ్ సాఫ్రాన్. ఓకే. అండ్ మార్కెటింగ్ అంతా ఎలా చూస్తాం? ఆన్లైన్ మార్కెటింగ్, కంప్లీట్లీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తాం. ఓకే. సో ఆల్మోస్ట్ ఈ మార్కెటింగ్ అనేది మీకు 1 yearకి ఈ 3-4 months ఉంటుంది అంతే? నో ఇయర్ మొత్తం కూడా జరుగుతుంది. వన్స్ క్రాప్ రావడమే మనకి 3 months. సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వెళ్ళేదాన్ని బట్టి మనకి కొన్నిసార్లు 8 monthsలోనే ఫినిష్ అవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు ఇట్ టేక్స్ మోర్ దాన్ దట్. సో అలా డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ ఎంత రివర్ట్ బ్యాక్ అవుతున్నారు, ఎంతవరకు రీచ్ అవుతుంది, మన అడ్వర్టైజ్మెంట్ని బట్టి మన ప్రోడక్ట్ని వెళ్ళడం ఉంటుంది. ఓకే. సో ప్రెసెంట్ అయితే మీరు కంప్లీట్ ఆన్లైన్? Yes. యాక్చువల్లీ సాఫ్రాన్ డ్రింకింగ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. బికాజ్ సాఫ్రాన్ అనేది మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ఇట్స్ బీన్ టేకెన్ బై మెనీ ఆఫ్ కింగ్స్ అండ్ ఆల్ అన్నమాట. ఎందుకంటే ఇట్ హ్యాస్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్, అంటే జెండర్ అని ఏం లేదు, ఉమెన్ ఫ్రమ్ 15 to 60+ years వరకు కూడా కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. డజంట్ కాజ్ ఎనీ హార్మ్. ఎవ్రీ డే కన్జ్యూమ్ చేసుకుంటే ఉమెన్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, వెరీ గుడ్ ఫర్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఫర్ ఉమెన్ అండ్ ఎనీ స్కిన్ డిసీజెస్. అంటే అందరూ అంటారు కదా ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్, అండ్ ఇట్ ఇస్ ట్రూ. ఇట్స్ నాట్ అబౌట్ కలర్, అంటే వైట్ బ్లాక్ అనేది కాదు, అది మనకి హెరిడిటీని బట్టి వస్తుంది కలర్ అనేది. బట్ గుడ్ స్కిన్ ఉంటుంది, క్లియర్ స్కిన్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ర్యాషెస్, అలర్జీస్ లేకుండా. ఇట్ ప్రమోట్స్ గుడ్ స్కిన్ హెల్త్ అనమాట. దెన్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ because it has a very good anti-crocin and picocrocin, naturally contained antioxidants అనమాట. So that helps in fighting it. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్పుకుంటే చాలా ఉన్నాయి యాక్చువల్గా అయితే, బికాజ్ ఇట్స్ దాట్ గుడ్. సో యాక్చువల్గా చాలా మందికి రేర్గా తెలుస్తుంది అనమాట సాఫ్రాన్ ప్రాపర్టీస్ ఏంటి అనేది. బట్ వన్స్ డ్రింక్ చేశారంటే మా కస్టమర్సే ఉన్నారు కదా, సో ఐ టోల్డ్ దెమ్ టు టేక్ ఇట్ డైలీ. సో ఆఫ్టర్ దట్ డే వాళ్ళు అబ్జర్వ్ చేసిన చేంజెస్ కానీ నాకు చెప్తూనే ఉంటారు వాట్సాప్లో కానీ, కొంతమంది దే హ్యావ్ గివెన్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో. సో దట్స్ ట్రూ యాక్చువల్లీ. ఎందుకంటే మేము చెప్పడం కూడా కస్టమర్స్కి ఎలా చెప్తాము అంటే, మేము ఫస్ట్ రీసెర్చ్ చేసి సాఫ్రాన్ నిజంగానే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అని మేము రీసెర్చ్ చేసిన తర్వాతే వీ స్టార్టెడ్ టెల్లింగ్ ద పీపుల్ అన్నమాట. సో అండ్ రీసెర్చ్ చేయడమే కాకుండా ఫస్ట్ అవర్ ఫ్యామిలీ టుక్ ఇట్. We started consuming saffron tea అనమాట. సో నిజంగానే స్కిన్కి కానీ ఇంటర్నల్గా కానీ ఉన్నాయా బెనిఫిట్, ఇట్స్ రియల్లీ దేర్. అండ్ మెయిన్ ఫర్ మెన్స్ట్రల్స్ ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ బీన్ ఉమెన్స్ కూడా చాలా మంది చెప్తారు స్కిప్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ద సైకిల్ గెట్స్ ఆన్ టైమ్ అనమాట. సో మార్కెట్లో కొన్నిసార్లు అంటే ఇట్లా ఇదైతే ఒరిజినల్ సాఫ్రాన్ కదా, సో ఆ ఫేక్ సాఫ్రాన్కి ఒరిజినల్ ఇదైతే టీ బ్యాగ్ అయితే ఇట్ ఇస్ మేడ్ విత్ పెటల్స్. జనరల్గా ఇదేంటంటే హాట్ వాటర్లోనే డిప్ చేయాలి, అప్పుడే ఫ్లేవర్ అనేది త్వరగా రిలీజ్ అవుతుంది. యాజ్ ఇది బాగా చల్లగా అయిపోయింది, సో ఇట్ టేక్స్ టైమ్. ఇన్ కూల్ వాటర్ ఇట్ టేక్స్ మినిమం 5 minutes టు రిలీజ్ ద కలర్. ఓకే. మినిమం 5 minutes. ఈవెన్ సాఫ్రాన్ కూడా అంటే చాలా అడల్టరేటెడ్ సాఫ్రాన్స్ ఉంటాయి మార్కెట్లో. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హై ప్రైస్. అంటే హై ప్రైస్ ఎవరు కొంతమందే కొంటారు కాబట్టి తక్కువ ప్రైస్ రావాలి అంటే అడల్టరేట్ చేయాలి ఖచ్చితంగా. సో అదొక రీజన్ వల్ల అడల్టరేటెడ్ చేస్తారు. ఇంకొకటి అవైలబిలిటీ తక్కువ ఒరిజినల్ సాఫ్రాన్. ఎందుకు అంటే ఇండియాలో కాశ్మీర్ ఒకటే గ్రో చేస్తుంది, అది కాశ్మీర్లో కూడా ఓన్లీ పాంపూర్ అనే ఏరియానే హైయెస్ట్ సాఫ్రాన్ వస్తుంది. సో అవైలబిలిటీ తక్కువ, సో అదొక రీజన్ అడల్ట్రేషన్ అవ్వడానికి. సో అడల్టెడ్ ప్రోడక్ట్స్ మీకు అంటే చాలా మందికి మార్కెట్లో మీరు గమనించి ఉంటారు 100 రూపీస్కి 150 రూపీస్కి కూడా దొరుకుతుంది. దట్స్ నాట్ ఒరిజినల్ సాఫ్రాన్. అంటే నేను ప్రైస్ని బట్టి చెప్తున్నానని కాదు, ఎందుకంటే 100 రూపీస్కి ఒక ఫార్మర్కి అవ్వదు, అసలు ఎక్కువ అవుతుంది ఒక ఫార్మర్ కాస్ట్. ఎందుకు అంటే ఈ ఒక బాటిల్లో 1 gram ఉంది, ఈ గ్రామ్ నింపాలి అంటే అరౌండ్ 200 flowers కావాలి. ఆ 200 flowers హార్వెస్ట్ చేయాలి, ప్లక్ చేయాలి. ఇట్స్ ఎ లేబర్ ఇంటెన్సివ్ ప్రాసెస్. ఫార్మర్కి యాక్చువల్గా 300 పైన 400 పైనే అవుతుంది యాక్చువల్గా.
సో 100 రూపీస్కి అనేది ఇట్స్ నాట్ ద ఒరిజినల్ సాఫ్రాన్ అనమాట. సో అది ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగానే. కొన్ని హోమ్ టెస్ట్ ఉన్నాయి, వెరీ సింపుల్ స్టెప్స్ అనమాట. సో దాంతో అడల్టెడ్ ఒరిజినల్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ ఇఫ్ యూ ఫర్ సపోజ్ ఒరిజినల్ సాఫ్రాన్ అనుకోండి, మీరు వాటర్లో వేయగానే ఇట్ డజంట్ రిలీజ్ ఇట్స్ కలర్. ఇట్ టేక్స్ మినిమం 5 minutes టు రిలీజ్ ద కలర్. ఫేక్ అనుకోండి, వేసిన వెంటనే ఫుడ్ కలర్ కోట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా రిలీజ్ చేస్తుంది కలర్ని. దట్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిఫికేషన్. సాఫ్రాన్లోని 3rd grade ఉంది. అంటే ఇప్పుడు అది మీరు ఆ ఫ్లవర్ చూసారంటే విల్ గెట్ అన్ ఐడియా. అక్కడ 3 stigmas ఉన్నాయి కదా ఫ్లవర్కి. ఆ 3 stigmas ఒక కింద ఒక టెయిల్ పార్ట్ అటాచ్ అయి ఉంటుంది. టెయిల్ పార్ట్ అండ్ 3 stigmas. సో మేము ఆ టెయిల్ పార్ట్ని కట్ చేసేస్తాం. ఐ షో యూ దట్ టెయిల్ పార్ట్. సో దిస్ ఇస్ ద టెయిల్ పార్ట్ అనమాట. సో ఈ టెయిల్ పార్ట్కి ఈ 3 stigmas అటాచ్ అయి ఉంటాయి. కెన్ ఐ టచ్? యూ కెన్ టచ్ ఇట్. దట్స్ ఎ 3rd grade saffron. We don't sell it. సో అదేంటి అంటే దట్స్ ఎ 3rd grade saffron. అందులో ఇంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండవు. సో జనరల్గా ఇది 150 per gram మార్కెట్లో. సో దీనికి కలర్ వేసి కూడా 1st grade అని సెల్ అవుతుంది మార్కెట్లో. ఇదేంటంటే ఇది కూడా వాటర్లో వేయగానే ఇమీడియట్గా కలర్ రిలీజ్ చేయరు. సో ఇది ఒరిజినల్ సాఫ్రాన్ అనుకుంటారు. సో ఇది ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే మీరు వాటర్లో వేసిన తర్వాత నైట్ అంతా ఉంచండి, ఓవర్ నైట్ అంతా ఉంచండి, మార్నింగ్ వచ్చి చూడండి. ఒరిజినల్ అయినప్పుడు ఈ రెడ్ కలర్ అలానే ఉంటుంది. 3rd grade అయినప్పుడు కలర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ కలర్కి వచ్చేస్తుంది. ద స్ట్రింగ్ అనేది బ్రౌనిష్ కలర్ లేక వచ్చేస్తారు అనమాట. సో 1st grade అంటే మనకు ఓన్లీ నార్మల్ రెడ్ పార్ట్. ఎస్ 2nd grade అంటే ద కంప్లీట్. ద 2nd grade అంటే దిస్ రెడ్ పార్ట్ ఇంక్లూడింగ్ విత్ ద టెయిల్ పార్ట్. ఎందుకు అది 2nd grade అంటే మనం 1 gram వెయిట్ వేసినప్పుడు ఒరిజినల్ తక్కువ తూగుతుంది బికాస్ ఆఫ్ దిస్ వెయిట్. యూ గెట్ లెస్ నెంబర్ ఆఫ్ రెడ్ స్ట్రాండ్స్ బికాస్ దిస్ ఆల్సో కమ్స్ ఇన్ వెయిట్ కదా. బట్ అది అందుకని 2nd grade. అదే మీరు ఓన్లీ ఇదే కావాలి అని అన్నారంటే ఇట్స్ 1st grade. ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ ద ప్యూర్ 1 కాబట్టి 1 gram అయినప్పుడు ఇవి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇది కట్ చేసేస్తాం కాబట్టి. సో 3rd grade అంటే ఇంకా ఓన్లీ దిస్ వన్, ఓన్లీ ద టెయిల్ పార్ట్. అండ్ ఈవెన్ పెటల్స్ కూడా మీరు petals have the similar properties to saffron. సో యాక్చువల్గా ఏంటి అంటే మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఇది యూస్ చేసాము అంటే కస్టమర్కి వెళ్ళేసరికి అది హై ప్రైస్ అయిపోతుంది. సోప్ కానీ క్రీమ్ కానీ ఇంకేదన్నా స్కిన్ కేర్ ప్రోడక్ట్ కానీ కస్టమర్కి రీచ్ అయ్యేసరికి ఇట్ గోస్ ఇన్ అ వెరీ హై ప్రైస్. ఎందుకంటే 1 gram వచ్చి ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 700. సో మనం ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ టార్గెట్ ఒక ఓన్లీ ఫర్ ప్రీమియం కస్టమర్స్కి మాత్రమే మనం చేయగలుగుతాం. బట్ నార్మల్ అందరికీ దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అన్నప్పుడు పెటల్స్ ఆర్ అ వెరీ గుడ్ సోర్స్ బికాస్ అందులో కూడా సాఫ్రాన్ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి పెటల్స్లో. సో అది ఎంత అమ్ముతారు? డిపెండ్ ఆన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్. ఒక్కొక్క సోప్ అయితే ఒక రేట్ ఉంటుంది. దిస్ ఇస్ అరౌండ్ 200 rupees. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ ని బట్టి. ఓన్లీ పెటల్స్, ఇంకేమి? పెటల్స్ లావెండర్ ఉంటుంది. పెటల్స్ అండ్ లావెండర్ ఇస్ అ పీస్. సో ఇదెంత ప్రైస్? ఇట్ ఈస్ 200. అలా ప్రోడక్ట్ ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇవి ఇప్పుడు టీ బ్యాగ్స్ లో అయితే ఓన్లీ మనకి సాఫ్రన్ పెటల్స్. ఇట్ ఇస్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ పెటల్స్ అండ్ సాఫ్రాన్ బోత్. సో ఇప్పుడు ఇనీషియల్గా లైక్ if someone wanted to start some saffron business or something, so initialga like first మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్తో చేయొచ్చు? మినిమం మీరు 100 square feet లో కూడా ట్రయల్ చేయొచ్చు. 100 square feet కైనా ఇట్ విల్ స్టార్ట్ టేక్ అరౌండ్ 3 to 4 lakhs. 3 to 4 lakhs అంటే ఇట్ వుడ్ బి ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అంటే తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇన్వెస్ట్మెంట్ ఆ తర్వాత ప్యాకేజింగ్ ఉంటుంది, లేబులింగ్ కాస్ట్ ఉంటాయి, మార్కెటింగ్ కాస్ట్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ ఆన్ మార్కెటింగ్. యాడ్స్కి కానీ ఇంకేదన్నా సంథింగ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ ఆన్ ప్యాకేజింగ్ యాక్చువల్లీ. అంటే ప్యాకేజింగ్ అట్రాక్టింగ్గా ఉంటే ఇట్ గోస్ గుడ్ విత్ ద కస్టమర్స్ ఆల్సో అనమాట. అంటే అట్రాక్టింగ్ అని కాదు, ఈజీ వే ఆఫ్ టు హ్యాండిల్ కూడా ఉండాలి ప్యాకేజింగ్ అనమాట. సో సస్టైనబుల్ ప్యాకేజింగ్ మెథడ్స్ ఉండాలి. మేము కూడా సస్టైనబుల్కే ట్రై చేస్తున్నాం యాక్చువల్గా. బట్ కొన్నిసార్లు కొన్ని వాటికి ఇంకా లేబుల్స్కి కానీ వీటికి కానీ
వీ కెనాట్ గో విత్ సస్టైనబుల్ థింగ్స్. బట్ యా ప్యాకేజింగ్ మీద మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మార్కెటింగ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పవర్ ఛార్జెస్, మిస్లేనియస్, కంటిజెన్సీస్, ఓవర్ హెడ్స్ ఉంటాయి, ప్రతి బిజినెసెస్లోనూ ఉంటాయి అవి. అంటే ఇనీషియల్గా అయితే మనకి లైక్ హ్యూమిడిఫైయర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇది ఉంటుంది. అండ్ కామ్స్ కూడా ఒక్కసారే తెచ్చుకోవాలి. అవును, కామ్స్లో యా దిస్ ఇస్ అ ఛాలెంజింగ్ పార్ట్. మాకు కామ్స్ 2 years వరకు రెప్లికేట్ అయ్యాయి ఇండోర్స్లో. ఆ తర్వాత మాకు రెప్లికేషన్ రేట్ అనేది తగ్గింది. సో దట్ ఈస్ బికమింగ్ ఇన్ R&D. స్టిల్ ఇంకా R&D పార్ట్, ఆ కామ్ డెవలప్మెంట్ పైన మేము ఉన్నాం అనమాట. ఓకే ఓకే. సో ఒక క్వాలిటీ కామ్ని నన్ను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? లైక్ సైజుని బట్టి ఉంటుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సైజుని బట్టి ఉంటుంది, అపీరెన్స్ని బట్టి, అంటే ఎటువంటి ఫంగల్ ఫార్మేషన్ లేకుండా ఉండాలి, తర్వాత వెట్నెస్ ఉండకూడదు. సో ఈ 3 major criteria ఉంటుంది. సైజ్ అంటే అబౌవ్ 7 grams ఉండాలి. అబౌవ్ 7 grams. సో మీకైతే అన్ని అంటే లైక్ అన్ని వన్ మోర్ థింగ్ అంటే ఫార్మర్ దగ్గర అన్ని అబౌవ్ 7 grams ఉంటాం, బికాస్ యూ కెనాట్ అన్ని మిక్స్డ్ ఉంటాయి. గవర్నమెంట్ సబ్సిడీస్ లాంటివి ఏమన్నా ప్రొవైడ్ అంటే పర్టికులర్లీ ఫర్ సాఫ్రాన్ అనేది ఏమీ ఉండదు. బట్ లైక్ ఇప్పుడు మనకి పవర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి ఇక్కడ, ఎందుకు మనం చిల్లర్ అంతా యూస్ చేస్తుంటాం. అది అది సస్టైన్ చేయడానికి వీ కెన్ గో ఫర్ రెన్యూవల్ సోర్సెస్ లైక్ సోలార్ యూ కెన్ కన్వర్ట్. అప్పుడు మనకి పవర్ బిల్స్ తగ్గిపోతాయి. సో ఒక రికరింగ్ కాస్ట్ మనకు తగ్గిపోతుంది. సో సోలార్కి సబ్సిడీస్ ఉన్నాయి, అలా ఇండైరెక్ట్ సబ్సిడీస్ ఉన్నాయి, కానీ బట్ డైరెక్ట్గా సాఫ్రాన్ కంటే లేదు. ఓకే, ఐఎమ్ నాట్ అవేర్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే. సో మీరు ఫస్ట్ ఇయర్ పెట్టినప్పుడు లైక్ ఎంత వచ్చింది మీకు? మాకు ఫస్ట్ ఇయర్ తక్కువ వచ్చింది, ఆన్ అండ్ యావరేజ్ 150 grams వరకే వచ్చింది అనమాట. మీరు తెచ్చిన కామ్స్ 3 quintals. బికాస్ నాట్ ఇందులో ఛాలెంజింగ్ పార్ట్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ సీడ్ విల్ నాట్ గివ్ ఏ ఫ్లవర్. తెచ్చిన ప్రతి ఒక్క సీడు పువ్వు ఇవ్వదు. మళ్ళీ సెకండ్ ఇయర్ వాస్ అ గుడ్ ఈల్డ్, అరౌండ్ 400 grams వరకు వచ్చింది మాకు. యా అలా అది కూడా ఒక ఛాలెంజింగ్ పార్ట్. ప్రతి ఒక్క సీడ్ ఫ్లవర్ ఇయర్, సో ఈల్డ్ అనేది ప్రతి ఇయర్ కాన్స్టెంట్ ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే మీరు ఓన్లీ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు? అవును అవును. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ దీనిలోనే కంటిన్యూ అవుతాము. డిఫరెంట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం, మెయిన్లీ ఇన్ స్కిన్ కేర్ సెక్టార్. ఓకే, లైక్ వీ వాంట్ టు గో విత్ క్రీమ్స్, సోప్స్, పౌడర్స్, పౌడర్స్ ఇన్ ద సెన్స్ యూవీ ట్యాన్ పౌడర్ స్కిన్ కేర్ సెక్టార్లో. ఓకే. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్, అంటే స్కిన్ కేర్ ఇన్ ద సెన్స్ వేరే వాటి ప్రోడక్ట్స్ కాదు, సాఫ్రాన్ పెటల్స్తోనే వీ వాంట్ టు టేక్ ద న్యూ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. ఓకే. సో ట్రైనింగ్స్ లాంటివి ఏమన్నా? ట్రైనింగ్స్ వరకు మేము వెళ్ళలేదు. యాజ్ ఆఫ్ నౌ ట్రైనింగ్స్ లాగా ఏమీ లేవు. ఎందుకు అంటే ట్రైనింగ్స్ అంటే ఎవరైనా ఏదైనా డౌట్స్ అడిగితే చెప్తున్నాము ఎలా చేయాలి అని, అంటే మాకున్నంత ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాం. బట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాగా యాజ్ ఆఫ్ నౌ అయితే లేవు. సో మీరు ముందు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రైనింగ్ లాగా ఏం తీసుకోలేదు. మేము మాకు హెల్ప్ అయింది ఎక్కడ అంటే, మేము కాశ్మీర్ విజిట్ చేసినప్పుడు అక్కడ సాఫ్రాన్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ ఆబ్వియస్లీ ఇట్స్ రీసెర్చ్ స్టేషన్, ప్రొఫెసర్, సైంటిస్ట్ చాలా మంది ఉంటారు అక్కడ. సో నేను అదే చెప్పా, అక్కడ వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేయడం నేను చూసాను. వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను. ఓకే.